అమ్మా, నాన్న అన్న మాటలకి బాధపడుతున్నావా? లేదు రామా, నన్ను తిట్టే హక్కు ఆయనకుంది. మరి ఎందుకు బాధపడుతున్నారు? శ్రీరామచంద్రమూర్తి నాకు ఇష్టమైన దేవుడు. ఆయనే నా తలరాత మార్చి ఇంత గొప్ప ఇంటికి కోడల్ని చేశాడు. మాట తప్పని గొప్ప వ్యక్తికి నన్ను భార్యని చేశాడు. అలాంటి దేవుడికి పట్టు వస్త్రాలు సమర్పించలేకపోతున్నాను. ఇన్ని సంవత్సరాలు సీతారాముల కళ్యాణం ఇదిగో ఈ చేతులతోనే నేను స్వయంగా చేశాను. కానీ ఇప్పుడు దూరం నుండే దండం పెట్టుకోవాల్సి వస్తుంది. ఇదంతా ఆయన గురించే నేను బాధపడుతున్నాను. ఆయన నాతో మాట్లాడకపోయినా ఎప్పుడో ఒకప్పుడు మారుతారనే నమ్మకం ఉండేది. కానీ ఈరోజు తెలిసిపోయింది, ఆయన నన్నెప్పుడూ క్షమించరనే. అమ్మా, ఏడవకమ్మా. నా మీద కోపంతో బావో, నానమ్మ పడుకుంటుంది బావో. నాకు కనిపిస్తుంది లేరా, చప్పుడు చేయకుండా లోపలికి వెళ్దాం. పద. చూడు వాడేనని రహదారులన్నీ చెప్పుకోగా విని కళ్యాణ రామయ్యను కన్నులార చూడాలని కలిగి సీతమ్మ వేచే గుమ్మలాల ఆంజనేయ, రామా, సీత, ఆంజనేయ, మహానుభావ,
మా ఇంటికి వచ్చారా? మీ ఇంటికి కాదు సుందరి, నీ కళ్ళలోకి వచ్చాం. కళ కల్లోకి వచ్చారా? కల్లోకి రావడం ఏమిటి స్వామి? నేను కళ్ళు తెరిచే చూస్తున్నాను కదా, మీరు నా కళ్ళెదురుగా కనిపిస్తున్నారు కదా, అలా అంటారేమిటి స్వామి? ఇదంతా నిజం కాదు సుందరి, అంతా నీ భ్రమ. భ్రమ? మా ఇంటి సమస్య రామయ్యకి చెప్పి తీసుకొచ్చావా తల్లి? అవును, హా, నువ్వు సమస్యల్లో ఉన్నావని తెలిసి నీ సమస్య పరిష్కారం చేద్దామని తీసుకొచ్చాను. అమ్మా, తెలిసిపోయిందమ్మా, నా మనసులో మాట నీకు తెలిసిపోయిందా తల్లి? చిరకాల వాంఛ మా ఇద్దరికి పెళ్లి జరిపించాలి అని. రేపు ఏది ఏమైనా మీ కొడుకుని తీసుకుని గుడికి రావాలి. అతని చేతే మాకు పట్టు వస్త్రాలు ఇప్పించాలి, కళ్యాణం కూడా జరిపించాలి. అంతేకాదు, ఊర్లో పంటలు సరిగా పండక, జనాలకి తిండి దొరక్క, కరువులొచ్చి కష్టాల పాలవుతారు. అయ్యయ్యో రామరామ, అంత పని చేయకండి స్వామి. రఘురాముని గుడికి తీసుకురావాలనుంది, కాని జానకి మీద కోపంతో స్వామి అంతా మీదయ్యా. మంచిది, అయితే ఇక మేము బయలుదేరుతాం. మాకు సెలవిప్పించండి. మంచిది తల్లి. అయితే కళ్ళు మూసుకుని రామరామ అని జపించు, నేను వెళ్ళాను కదా. అవును, తలుపులు తెరిచే ఉన్నాయేంటి స్వామి? చెప్పాను కదా నిజంగా జరుగుతుందని. ముందు మీరు కళ్ళు మూసుకుని రామరామ అని జపించండి, మేము వెళ్ళాలి. అలాగే స్వామి. రామ 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 రామ. అయ్యో, వెళ్ళిపోయారా స్వామి? దానికి అత్తయ్య చాలా బాధపడుతుంది. ఎలాగైనా జరిపించాలని ఆలోచిస్తుంటే ఆద్య ఈ ఐడియా ఇచ్చింది. అందుకే అమ్మమ్మ దగ్గరికి మేము ఈ గెటపుల్లో వెళ్ళి మామయ్య చేత కళ్యాణం జరిపించమని చెప్పి వచ్చాం. అయితే ఇలా చేస్తారా మీరు? నేను వెంటనే వెళ్ళి మీ మావయ్యకి చెప్పేస్తాను. సరేనా? చెప్పు చెప్పు. అదేరా చెప్తానని చెప్తుంటా. వెళ్ళి చెప్పు చెప్పు. ఇప్పుడే చెప్తా. నువ్వు మందు తాగిన విషయం నేను చెప్పేస్తా. నువ్వు ఆ రోజు మందేసిన విషయం అన్ని నేను చెప్పేస్తా. వెళ్ళు నాన్న, చెప్పు చెప్పు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు.
చిచే నేనేది చెప్తాను రా బలేవుడివే. నువ్వెవడోరా నువ్వు? నా కొడుకురా నువ్వు. అరే మీరు చేసేది ఒక మంచి పని కోసం కాబట్టి ఒప్పుకుంటున్నాను. అబ్బబ్బబ్బా, అరే ఇంట్లో రఘురామ్ గారు జానకమ్మ గారు ఇద్దరూ కలిసి కళ్యాణం జరిపించడం కోసమే కదరా మీరు ఈ పాటలన్నీ పడింది. సరే అది మంచిదే కదా, అందుకే నేను చెప్పను అంటున్నాను. రేయ్ కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి రోయ్, మీరు మాత్రం నా విషయం చెప్పగలరా? మీకు దండం పెడతాను. చెప్పంలే. కానీ నువ్వు రేపొద్దున దగ్గరుండి మామయ్య వాళ్ళని గుడికి తీసుకొచ్చేలా నువ్వు కూడా సాయం చేయాలి. నేనా? నేను చేయను. సరే మరి చెప్పేస్తాను. చేస్తాను రా, సహాయం చేస్తాను రా. చిన్న సహాయమేగా అడిగారు, చేస్తాను. చచ్చినట్టు సహాయం చేస్తాను. పోండి పోండి రా, గెటప్పులు మార్చుకోండి పోండి. బిట్టు 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 ఆగు. ఇది నా బెల్ట్ కదరా? గెటప్ తీసేగానే నా బెల్ట్ నాకు ఇచ్చే, అర్థమైందా? పో పోరా నీ పొట్టి బోడంకాయ. అమ్మా వేషాలు వేస్తారా? వేషాలు రండిరా చెప్తాను మీ సంగతే. జై శ్రీరామ్. అల్లుడు. శబరి అత్తయ్య గారు చెప్పండి. మనిద్దరికి ఆ రాముల వారు కనిపించి రఘుతో కళ్యాణం జరిపించమని చెప్పారు కదా. చెప్పాము. రఘు కూడా ఒప్పుకున్నాడు. అందుకు మనం గుడి నుంచి ఇంటికి వచ్చే వరకు ఈ రోజంతా ఉపవాసం చేద్దాం. అంటే అది అత్తగారు, అది ఉడపప్పు పానకు తాగుతారు కదా, అది కూడా తాకూడదా? పచ్చి మంచినీళ్ళు కూడా తాకూడదు. అంతా రామే, అంతా రామమయం. పదండి పదండి. జానకి ప్రతి ఏటా రఘురామ్ గారు పట్టు వస్త్రాలు ఇచ్చేవారు. ఈ ఏటా ప్రెసిడెంట్ గారు ఇస్తున్నారు. ఏం జరుగుతుందో ఏమో. అదిగో రఘురామ్ గారు వస్తున్నారు, పట్టు వస్త్రాలు తీసుకొస్తున్నారు. రఘురామ్ గారు, మీరు పట్టు వస్త్రాలు తీసుకురావట్లేదని చెప్పినప్పుడు మేము ఎంతో బాధపడ్డాం. కానీ ఏదో మాట వరుస కన్నారని ఇప్పుడు అనిపిస్తోంది. మీరు పట్టు వస్త్రాలు తీసుకురావడం మాకే కాదు, ఆ భగవంతుడికి కూడా సంతోషంగా ఉంటుంది. నమస్కారం అండి. నమస్కారం. అదేంటి రఘురామ్ గారు, నిన్న మీరే కదా చెప్పారు పట్టు వస్త్రాలు తీసుకురమ్మని? మరి మీరు తీసుకొచ్చారేంటి? మిమ్మల్ని నమ్ముకొని మేము ఈ ఏర్పాట్లు చేశాం, పట్టు వస్త్రాలు కూడా తెచ్చాం. అదేంటి ప్రెసిడెంట్ గారు, ప్రతి సంవత్సరం మేమే కదా తెచ్చేది. ఇది మా ఇంటి ఆచారం, మన ఊరి ఆనవాయితీ కూడా. అది కాదండి, ఈ సంవత్సరం మీరు తేవట్లేదంటే కదా మేం తీసుకొచ్చాం. మా వాడు మీతో మాట్లాడిన మాట నిజమే, కాని తరతరాలుగా ఆనవాయితీగా తీసుకొచ్చేది మేమే. మా రఘు మాటిచ్చే ముందే ఆ స్వామివారికి అమ్మవారికి పట్టు వస్త్రాలు తీసుకొచ్చాం. ఆ దైవకృప ఎవరి మీదుంటే వాళ్లే జరిపిస్తారు. అదేంటమ్మా, రఘురామయ్య గారు చెప్తేనే కదా మేము ఏర్పాట్లు చేసుకున్నాం. ఇప్పుడు రాముల వారికి పట్టు వస్త్రాలు ఇస్తామని మొక్కుకున్నాం, మొక్కు చెల్లించాలి కదా. చూడండి, స్వయంగా రాముల వారే మా అమ్మ కల్లోకొచ్చి చెప్పారు, పట్టు వస్త్రాలు మా ఇంటి
బాబా మంచి సమయం చూసుకుని వస్తుంది చెడగొట్టడానికి. ఏంటి చారు? అది నేను అడుగుతున్నాను. ఏం నువ్వు చేసే పని? నేనేం చేశాను? పువ్వులు తనకెందుకు ఇస్తున్నావు? తనకే ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నా. అంటే ఏంటి నీ ఉద్దేశం? పెళ్లి కాబోయే వాడివి గుడిలో ఇలా వేరే అమ్మాయికి పువ్వులు ఇవ్వడం తప్పు కాదా? ఈ విషయం వెంటనే అత్తయ్యకి చెప్తాను. తనకి ఈ పూలు ఇస్తుంది తన కోసం కాదు, దేవుడి కోసం. దేవుడి దగ్గర పెట్టమని ఇస్తున్నాను. ఓ అలాగా. అయినా నువ్విచ్చే పువ్వులైనా ప్రేమ అయినా అన్నీ నాకే సొంతం. చారు, గోవింద గోవింద. ఎవరైతే ఉట్టి కొడతారో ఆ బంగారం అంతా వాళ్ళకే. అయితే ఆ ఉట్టి కొట్టాలంటే బంగారం వేసిన వాళ్లే కొట్టాలి. అవునా? అయితే మన బంగారం కూడా వేద్దాం. నువ్వు కొట్టినా నేను కొట్టినా నీ బంగారం నా బంగారంతో పాటు మిగతా వాళ్ళ బంగారం కూడా మనకే వస్తుంది కదా. ఆ బంగారం నువ్వు నేను సగం సగం పంచుకుందాం. మనిద్దరం కొట్టకపోతే? అది అక్కల్లారా చెల్లెల్లారా, ఆడోళ్ళందరూ ఉట్టి కొట్టాలంటే బంగారం వెయ్యండి, వెయ్యండి. వదినా, మనం కొట్టకపోతే ఇంకెవరు కొడతారు? వెయ్యి, ఏం కాదులే, వెయ్యి. పార్వతి, నువ్వు కూడా బంగారం వేస్తున్నావా? అసలు నువ్వు కొట్టగలవా? కొడితే బంగారం అంతా మనకే వస్తుంది కదరా. కొట్టేటప్పుడు జారి పడితే నడుము విరిగిపోతుంది. అప్పుడు నేను తీసుకెళ్లి హాస్పిటల్ పడేయాలి. అదే నాకిచ్చారనుకో సంతోషంగా నేను పండగ చేసుకుంటాను. అలా ఏం జరగదు, మీరు ఊరుకోండి. ఒకవేళ జరిగితే అది చెప్పు. స్వామి, ఇందాక 7 అడుగుల విషయంలో గెలిపించినట్టుగా నేను చదువుకోవాలి అనే విషయంలో కూడా ఎలాంటి ఆటంకం రాకుండా చూడు స్వామి. చదువు పూర్తయ్యే వరకు పెళ్లి అనే మాట రాకుండా చూడు స్వామి. రామలక్ష్మి, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి ప్రసాదం తీసుకొస్తాను. ఇప్పుడు ప్రశాంత్ పెట్టే ప్రసాదం తింటే తన కోరిక నెరవేరుతుందా? అప్పుడు నా చదువు ఆగిపోతుంది. దేవుడా, తను పెట్టే ప్రసాదం నేను తినకుండా చూడు. చారు, గుర్తుంది కదా, ఆ బంగారం మొత్తం మనకే రావాలి. దెబ్బకి ఉట్టి పగిలిపోవాలి. పగిలిపోవడమే కాదత్తయ్యా, ఈ రోజు నుంచి మీ కోడలు గురించి ఊరంతా చెప్పుకుంటారు. అయ్యయ్యో, ఏమమ్మా, నేను హీరోయిన్ని దొత్త పగల కొడతాను తగ్గేదేలే అన్నావు. ఇదేంటి చారు, నువ్వు కొడతావు అనుకుంటే ఇలా చేసావేంటి? అందుకే ఇలాంటి ఆటలు ఆడొద్దు అన్నాను. మనం చెప్తే వీళ్ళెందుకు వింటారు బామ్మర్ది? బంగారం మొత్తం పోగొట్టుకోవడం ఖాయం. వదినా, నువ్వు వెళ్ళి కొట్టవా? బంగారం కొట్టోదినా. ఇదిగో వదినా. పద్మం, నువ్వు ఉట్టి కొడతావు కదా, నేను నీకు నీళ్ళు కొడతాను.
మీరు నీళ్లు కొట్టడం ఆపితే నేను నీళ్లు పక్క కొడతాను, నువ్వు ఉట్టి కొట్టే. ఏంటి పద్మం అలా వదిలేసావు? బంగారం మొత్తం పోయినట్టే. కొట్టాల్సింది నిన్న. కిందున్నప్పుడు కొట్టమంటే పైకి ఎగిరినప్పుడు కొడతారేంటి? అది కాదే, అలా కొడితే ఎగిరి 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 ఇంకా కొట్టేస్తామని కొట్టానే. పార్వతి, ఇంకా మిగిలింది నువ్వే. నువ్వైనా కొట్టి ఇంటి పరువు నిలబెట్టు. ఆల్ ది బెస్ట్. All the best, Pini. ఎందుకంటే వాళ్ళు మీలా ఉంటారని, మీ మాట దాటకుండా ఉంటారని. కాని మీ కూతురే మీ మాట దాటి వెళ్ళిందంటే మీ ఇంటి పరువు మర్యాదని దాటి వెళ్ళినట్టు, మిమ్మల్నే దాటి వెళ్ళినట్టు. అయినా ఆ లెక్కలేంతనం ఏంటన్నయ్య గారు? పెళ్లి కాకముందే మా మాట కాదంటే పెళ్ళైన తర్వాత మమ్మల్ని లెక్క చేస్తుందా? అయినా ఈ విషయంలో నువ్వు కలగజేసుకోకు. అది కాదు ఆద్య. ఇంట్లో పుట్టి పెరిగిన పిల్ల అలా చేసిందని అందరికీ తెలిస్తే పోయేది మా పరువు కాదు, మీ పరువే మావయ్య గారు. ఏ రామలక్ష్మి, వియంకుల మాట కాదని ఉట్టెందుకు కొట్టావు? మీ నాన్న కూడా చెప్పాడు కదా వద్దని. రామలక్ష్మి, ఎందుకు నా మాట దాటి వెళ్ళావు? అనయ్య, రామలక్ష్మి మీ మాట ఎప్పుడూ దాటుతూ. మేము చూసినప్పుడు రామలక్ష్మి అక్కడ లేదు. తర్వాత ఉట్టి పుట్టిందంటే దానికి కారణం పార్వతి, పద్మక్క. అవును బాబుగారు, పద్మ పార్వతి ఉట్టి కొట్టినంతసేపు మేము అక్కడే ఉన్నాం, కానీ కొట్టలేకపోయారు. ఆ తర్వాత చూస్తే రామలక్ష్మి ఉట్టి కొట్టింది. అంటే వీళ్లే ఏదోటి చేసి ఉట్టి కొట్టించారు బాబుగారు. ఎవరు ఎన్ని చెప్పినా నా కూతురు నా మాట దాటింది. నలుగురిలో నన్ను పలచన పడేలా చేసింది.
నా కూతురు తప్పు చేసినా నేను చేసినట్టే. ఉట్టిలో బంగారం వేసి కొట్టిన వాళ్ళకే బంగారం మొత్తం అంటే తొందరపడి నేను పార్వతి బంగారం వేశాం. చివరికి మేం కొట్టలేకపోయేసరికి రామలక్ష్మితో కొట్టించడానికి జానకొదన చైన్ కూడా వేశామని అబద్ధం చెప్పి రామలక్ష్మితో నేనే కొట్టించాను. తప్పంతా నాదే అన్నయ్య. మీరందరూ నన్ను క్షమించండి. బావగారు, ఇందులో నా తప్పు కూడా ఉంది. రఘు, మొత్తానికి రాములవారి నా కల్లో కనిపించినట్టుగా ఆయన కళ్యాణాన్ని నీ చేతుల మీదుగా జరిపించుకున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. అన్నట్టు ఈ రోజు శ్రీరాముల వారి కళ్యాణం జరిగిన తర్వాత కాబోయే దంపతులు గాని కొత్తగా పెళ్లైన దంపతులు గాని దీపాలు వెలిగిస్తే అంతా మంచే జరుగుతుందంట. ఈ రెండు జంటలు కొత్తగా పెళ్లి కావలసిన వాళ్ళు కదా, మీరందరూ వెళ్లి దీపాలు వెలిగించండి. మీ పెళ్లిళ్లు ఏ ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా జరుగుతాయి. అంతా నిండు నూరేళ్లు సంతోషంగా ఉంటారు. వెళ్లి వెలిగించండి. చారుతో పెళ్లి ఇష్టం లేదు అని నేను బాధపడుతుంటే చారుతో కలిసి దీపాలు వెలిగించాలా? అది నా వల్ల కాదు. వెళ్ళరా, అలా చూస్తున్నావేంట్రా? రాము, ఆద్య, నాకిప్పుడే ఈ పెళ్లి ఇష్టం లేదని నీకు తెలుసు కదా. నాన్నమ్మేమో ప్రమిదలు వెలిగించు అంటుంది. నాకేం చేయాలో అర్థం కావటం లేదు. ప్రమిదే కదా, పెళ్లి జరగట్లేదు కదా. నాకు చదువుకొని 10 మందికి దీపంలా వెలుగు నింపాలని ఆశ. కానీ పెళ్లి జరిగితే నా జీవితం ఆరిపోయిన దీపంలా అవుతుంది. సరే, ఆ దీపాలు వెలగకుండా నేను చూసుకుంటాను. ప్రమిదలు వెలిగించడానికి వెళ్ళి రెడీ చేయి. ఏంటాద్యా, ప్రమిదలు రెడీ చేయమంటున్నావు, మరి ఆపుతానంటున్నావు. ఎలా ఆపుతావు? చూడు, నా మీద నీకు నమ్మకం ఉంది కదా, నువ్వు వెళ్ళు. అది కాదు ఆద్య, నేను చెప్పేది. నువ్వు వెళ్ళు. సరే. అదేంటమ్మా, గాలి కూడా లేదు. అగ్గి పొల్లెలా గీగానే వెలగలేదేంటి? ఒత్తు నూనెలో నానకపోతే వెలగదు. ఇటు తిప్పి పెట్టి చూడండి. తిప్పమ్మా, తిప్పు. అది. అత్తయ్య, నువ్వు నూనె పోసావా? నూనె తీసుకొచ్చి పోసాను కదా. మరి నీళ్ళలో ఉన్నాయేంటి? ఇవి నీళ్లేనండి, పానకంలా ఉంది. అత్తయ్య, నువ్వు నీళ్లు తెచ్చిపోసావు.
అందుకే దీపం వెలగట్లేదు. ఏమే పద్మం, నీకు నీళ్ళకి నూనెకి తేడా తెలీదా? ఏది పడితే తెచ్చేస్తావా? నూనె చెంబులో నీళ్లుంటాయని నాకేం తెలుసండి. ఇప్పుడు ఏమైందనే పద్మ, ఆ ప్రమిదలో నీళ్లు తీసేసి నూనె పోయండి. నేను తెచ్చింది నూనె చెంబే అమ్మా, కానీ ఎవరో నూనె చెంబులో నీళ్లు పోశారు. ప్రమిదలో నీళ్లు పోసేటప్పుడు ఈ ఉంగరం పడిపోయి ఉంటుంది. ఇదెవరో కావాలని చేసినట్టుంది. ఈ ఉంగరం అక్కడ ఉందేంటి? వదినా, ఈ రింగ్ ఎవరిది? అలాగే నువ్వు ఒప్పుకోకపోయినా వన్ సైడ్ లవర్గా మిగిలిపోతాను. శ్రీను, ఎందుకు ఈ మాటలన్నీ? చారుని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండొచ్చు కదా. లేదాద్యా, నేను చారుని పెళ్లి చేసుకో దగ్గరవుతూ ఉంటాను. చారు చేత తనంతట తానే నాకీ పెళ్లి వద్దు మొర్రో అని చెప్పించకపోతే నా పేరు సీను కాదు. శ్రీను, నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకు. చూడాద్యా, నేను నీ ప్రేమని మాత్రమే యాక్సెప్ట్ చేస్తాను. ఇంకేం చెప్పినా యాక్సెప్ట్ చేయను. శ్రీ,
ఏంటి ప్రాబ్లం? చెప్పు తెగిపోయింది సార్, దానికి పిన్ పెడుతున్నాను. ముందు పక్కన పడేమని చెప్తున్నాను కదా. వచ్చి బైక్ ఎక్కు, గ్రౌండ్ దగ్గర దింపుతాను. సార్ ఏమైంది? నేను ఎక్కలేను సార్. ఏమైంది? నేనెవరిని ముట్టుకోకూడదు సార్, మైల్ అవుతుంది. శ్రీరామలక్ష్మి, నువ్వు ఇంకా ఏ కాలంలో ఉన్నావు? ఆ మనసుకి మైల్ అంటకుండా ఉంటే సరిపోతుంది. ఇవన్నీ సిల్లీ థింగ్స్. ఒక చదువుకున్న అమ్మాయి ఇలా మైలా మరక అంటూ కూర్చుంటే చూసేవాళ్ళు ఇంతకంటే ఎక్కువ నవ్వుతారు. మనసులో ఏం పెట్టుకోకుండా వచ్చి బైక్ ఎక్కు. రా. రామలక్ష్మి, you played well. వెరీ గుడ్. గర్ల్స్ అందరూ బాగా ఆడారు. ఇలాగే ఆడుతూ ఆడుతూ అందరూ నేషనల్ లెవెల్కి వెళ్ళాలి. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. ఎత్తుకుని వచ్చేది. సీను ఫోన్ చేసి ఇంతసేపు అయినా ఇంకా రాలేదు. అదిగో నా కోడలు వచ్చేసింది. వచ్చేసావా చారు? మొత్తానికి సీను మనసు మార్చేశావు. ఇప్పుడు నీ గురించే కలవరిస్తున్నాడు. చారు, అన్నట్టు ఈ మధ్య అందం ఎక్కువ అవుతుందేంటి? అవునత్తయ్య, ఇందాక బ్యూటీ పార్లర్ లో కూడా అదే అన్నారు. సీను బావకి నేను అందంగా కనిపించాలని పెడిక్యూర్ మానిక్యూర్ అన్ని చేయించుకున్నాను. ఇంకా చాలే, ఇక్కడ ఎవరికి అర్థం కాదు. ఎంత బాగున్నావు చారు. చారు, ఎప్పుడొచ్చావమ్మా? ఇప్పుడే వచ్చాను పెద్దమ్మా. బావ పిలిచాడు. అవునా? సరే సరే. పద్మా, మధ్యాహ్నానికి వంట ఏం చేద్దాం? మా చారు కూడా వచ్చింది కదా వదినా, తన్నడిగి చేస్తానులే. అక్కర్లేదమ్మా. అదేంట్రా? చారు ఇంటికొచ్చిన శుభ సందర్భంలో ఏదైనా స్పెషల్ గా తినాలనిపిస్తూ ఉంది. అది కూడా స్వయంగా చారునే వండాలి. సినయ్య, మేమున్నాం కదా, మేం చేస్తాంలే. నీకేం కావాలో చెప్పు. లేదత్తయ్య, చారు చేతి వంట తినాలని నాకుంది. అందుకనే ఈ మాటకి అభ్యంతరం చెప్పొద్దత్తయ్య. పెళ్ళయ్యాక చారు చేతి వంటే తింటావు కదరా, ఇప్పుడు మమ్మల్ని చేయనివ్వు. అమ్మా, అది అప్పుడు చూసుకోవచ్చు. ఇప్పుడు చిన్న సెలబ్రేషన్ లాగా చేసుకుందాం. చారు బాగా మాట్లాడుతుంది, పాటలు కూడా పాడుతుంది, అన్ని పనులు చేస్తుందని తెలుసు కానీ వంట చేస్తుందని తెలియదు. ఒకసారి చారు చేతి వంట రుచి చూడాలి.
ఇంతమందికి తన ఒక్కతే ఎలా వండుతుంది? చిన్నపిల్ల కదా, కొంచెం కొంచెంగా అలవాటు చెయ్యాలి. లేదత్తయ్య, చారు చేయగలదు. తన మీద నాకు నమ్మకం ఉంది. ఏమ్మా? అవునవును, నా కోడలు 100 మందికైనా వండి పెట్టగలదు. మా అమ్మకు బెండకాయ అంటే ఇష్టం. చిన్నత్తయ్యకి పులిహోరంటే ఇష్టం. ఇన్ని చెప్పాడేంటి? నాకేమో గరిటె పట్టుకోవడం కూడా రాదే. ఇప్పుడు ఇవన్నీ ఎలా చేయను? ఇంకేం ఆలోచిస్తున్నావు చారు? వెళ్ళి వంట చెయ్యి. పద చారు, నేను నీకు సాయం చేస్తాను. మీరు సాయం చేస్తే తను వంట చేసినట్టు ఎలా అవుతుంది? తనే ఎవరి సహాయం లేకుండా స్వయంగా చేయాలి. అప్పుడే కదా మామయ్యకి తన మీద ఇంకా మంచి అభిప్రాయం పెరుగుతుంది. క్షమించు చారు, నువ్వే అన్ని చెయ్యి. చారు, బాగా చెయ్యే. చారు, వెళ్ళి త్వరగా స్టార్ట్ చెయ్యి. నీ చేతి వంట తినాలని ఆరాటంగా ఉంది. ఆల్ ది బెస్ట్. రామా, అమ్మా, ఏంటి నాకే కొత్తగా ఉన్నావు? గదినంతా గందరగోళం చేస్తున్నావు. అమ్మా, ఇవాళ కాలేజ్ లో మ్యాచ్ జరిగింది. ఈ రోజు మా టీం హాకీ గేమ్ లో గెలిచింది. అది కూడా నా వల్లే, నా వల్లే, నా వల్లే. అందుకేనా ఇంత సంతోషంగా ఉన్నావు? అవునమ్మా, నువ్వెప్పుడు ఇలానే సంతోషంగా ఉండాలి. ఇంతకీ మీ కోచ్ సంగతేంటి? ఇంకా ఇబ్బంది పెడుతున్నాడా? అమ్మా, ఆయన చాలా మంచివారు. నేనే పొరపాటు పడ్డాను. నేను బాగా ఆడటానికి ఆయన నా మీద కోపంగా ఉండేవారు. అది నాకు ఈ రోజే అర్థమైంది. ఓహో, ఒక్క రోజులోనే అభిప్రాయం మారిపోయిందా? అమ్మా, అభిప్రాయం మారడానికి రోజులు అవసరం లేదు, ఒక్క క్షణంలో మారిపోతుంది. ఎన్ని రోజులు నా మీద కోపం చూపిస్తుంటే నేను నచ్చలేదో, నా ప్రవర్తన నచ్చలేదో అనుకున్నాను. కానీ నాలో ఉన్న ఆట తీరుని, ఆ రోజు కూడా నేను గ్రౌండ్ లో పడిపోతే నాలో ఉన్న ఆటని గమనించాడు. నాలో ఉన్న ఒక ప్లేయర్ ని చూశాడు. ఆ ప్లేయర్ ఇలా మారుమూల గ్రామంలో అనామకురాలిగా మిగిలిపోకూడదని, నేను ఇంకా బాగా ఆడాలని ఇన్ని రోజులు నన్ను ప్రోత్సహించాడు. కానీ అది నా మీద ఉన్న కోపమని నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను. అయినా ఈ రోజు ఆటలో మెరుగుపడినా, నేను గేమ్లో గెలిచినా దీనంతటికీ కారణం ఆయనే. ఆయన ప్రోత్సాహం ఇలానే ఉంటే నేను ఇంకా బాగా ఆడి పై స్థాయికి వెళ్తానమ్మా. వెళ్ళేలా ఆయనే చేస్తాడు. నాకు తెలుసు రామా, నువ్వు బాగా ఆడి పై స్థాయికి వెళ్తావు.
అత్తయ్య, పిన్ని, పెద్దమ్మ, అందరూ రండి, వంటలు రెడీ అయిపోయాయి. ఇదేంటి, ఇవి మన వంటల్లా లేవే? నాకు ఇవే బాగా చేయడం వచ్చు పెద్దమ్మా. ఈ ఇంట్లో అలాంటివన్నీ కుదరవని నీకు తెలుసు కదా, మళ్ళీ ఇవి చేసేవేంటి? వంట చేయడం వచ్చా అని అడిగారు, కానీ ఇవే చేయాలని నాకు చెప్పలేదు కదా మీరు. నేను నీకు లిస్ట్ కూడా చెప్పాను కదా. కానీ అవేవి చేయడం నాకు రాదు. నాకొచ్చినవి చేశాను. మెల్లమెల్లగా అన్నీ నేర్చేసుకుంటాను. ఏరా, తనని వంట చేయమని చెప్పావు, తను చేసింది. తిని చూసి ఎలా ఉందో చెప్పాల్సింది పోయి ఏంట్రా ముందే తన్నలా అంటావు? ఏమైంది అన్నయ్య గారు, అలా అయిపోయారు? ఏంటన్నా, పరమ దరిద్రంగా ఉందా? అద్భుతం, అమోఘం. బాబా, సూపర్ అమ్మా, అద్భుతంగా చేసావమ్మా. థ్యాంక్ యూ మావయ్య. నాన్న, నిజం చెప్పు, జోక్ చేయట్లేదు కదా? లేదురా, నిజమే చెప్తున్నా. ఎంత బాగుందో తెలుసా? రే సీను, ఎందుకురా చారుని తక్కువ అంచనా వేస్తావు? చెప్పానా తను 100 మందికైనా వండి పెడుతుందని? ఒసేయ్, ఒట్టి వండడం కాదే, అద్భుతంగా చేసింది. కొంప తీసి ఆద్య ఏమన్నా హెల్ప్ చేసిందా? చారుకి తనకి పడదు కదా, హెల్ప్ చేసే ఛాన్సే లేదులే. పెద్దమ్మా, మీరు కూడా తిని ఎలా ఉందో చెప్పండి. అక్క, తీసుకోండి, తినండి. మీరు కూడా తినండి. తినండి, తినండి, మీరు కూడా తినండి. పెద్దమ్మా, ఎలా ఉంది? చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ పెద్దమ్మా. ఇంకా వడ్డించమంటారా? వద్దమ్మా. బావా, నీ మీద ప్రేమతో నీకోసమే వంటలన్నీ చేశాను. వంటలు ఎలా ఉన్నాయో తిని చెప్పు. బావకి వంటల మీద ఇంకా నమ్మకం రాలేదేమో అక్క. సీను, నేను చెప్తాను కదా, చారు అద్భుతంగా ఉండిందిరా, నువ్వు తించుడు.
నువ్వు ఈ డ్రెస్ లో చాలా అందంగా ఉన్నావు. అక్కడున్న కుర్రాళ్ళంతా సినిమా చూడకుండా నిన్నే చూస్తారేమో. మనం మాత్రం దిక్కులు చూడకుండా సినిమా చూద్దాం. ఏంటి సినిమాకి వెళ్ళడానికి అంతా రెడీనా? మేం రెడీ అయిపోయాం పిన్ని. చారు వస్తే బయలుదేరుతాం. చారు ఇంకా రాలేదా? చారుకి కామన్ సెన్స్ తో పాటు టైం సెన్స్ కూడా లేదా? నిజమే ఆద్య. భార్యను తిడితే నవ్వుతావేంట్రా? అది కాదమ్మా, ఒప్పుకోవాల్సిన విషయమే కాబట్టి నవ్వానంతే. చారు ఇంకా రాకపోవడం ఏంటి? సేను, చారు నిన్ను మెప్పించాలని టైం తీసుకుని రెడీ అవుతుందేమో. అవును, వాళ్ళు బాగా డబ్బులున్న వాళ్ళు కదా. మనలాగా కొబ్బరి నూనె అంటించుకుని తల దూకునేవాళ్ళ? బాగా రిచ్ కాబట్టి నగలు అవి పెట్టుకుని రావడానికి టైం పడుతుందిలే. అంతే కదా అత్తయ్య, చారకొచ్చేసిందిగా. ఎలా ఉంది అత్తయ్య? అందంగా ఉన్నావు చారు. నిజంగా బాగుందా? అవును చారు, చాలా బాగున్నావు. ఇది బావకి ఇష్టమైన కలర్ కదా, అందుకే ఇది వేసుకున్నా. ఎందుకు కాదు బావా? సినిమా థియేటర్ ఇక్కడి నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంత దూరం నువ్వు నడవగలవా? నువ్వు నా పక్కనుంటే ఎంత దూరమైనా నడవగలను బావా. ఇలా నడిచేటప్పుడు ముందు బాగానే ఉంటుంది చారు. ఆ తర్వాత మెల్లగా దాహం వేస్తుంది, ఆ తర్వాత ఆకలేస్తుంది, ఆ తర్వాత కాళ్ళు లాగుతాయి, ఆ తర్వాత మొత్తానికి నీరసం వస్తుంది. థియేటర్కి వెళ్లేలోపు నిలబడలేక అడ్డం పడిపోతావు. అవసరమా చెప్పు? అలా ఏం జరగదు బావా. ఒకవేళ అలాంటి ప్రాబ్లం వస్తే నా పక్కన నువ్వు ఉన్నావు కదా, నాకది చాలు. ఆ ధైర్యంతోనే నేను నీతో వచ్చాను బావా. చారు, నువ్వు నా మీద ఎక్కువ ఆశలు పెంచుకుంటున్నావు, కానీ నేను ఆద్య మీద ఆశలు పెంచుకుంటున్నాను. నువ్వు ఎలాగైతే నేను నీ భర్తని కావాలని కోరుకుంటున్నావో అంతకంటే గట్టిగా ఆద్య నా భార్య కావాలని కోరుకుంటున్నాను. బావా, నేనిప్పుడు పట్టుకున్న ఈ చెయ్యిని ఎప్పటికీ వదలకూడదనుకున్నాను. అలాంటి పరిస్థితి రాకూడదు బావా. నువ్వు నాకే దక్కాలి, నేనే నీ భార్యను కావాలి. అక్క, కారు సూపర్ ఉందక్క. ఈ కారులో కూర్చి ఇంకా మెత్తగుంది. బిట్టు, వాటిని సీట్లు అంటారు. సీటా? నాకు తినే స్వీట్ తప్ప ఈ స్వీట్ తెలీదక్క, ఇప్పుడే తెలిసింది. రే బిట్టు, నువ్వు ఉండరా. ఎందుకన్ని క్వశ్చన్స్ అడుగుతావు? ఆద్య, అసలు బావ చారుతో కలిసి ఎందుకు నడిచొస్తున్నాడంటావు? చెప్పాడు కదా, ఇద్దరం కలిసి మాట్లాడుకుంటూ వస్తామని. కాదు ఆద్య, ఇంకేదో కారణం ఉందనిపిస్తుంది నాకు. తనకి వంట రాదని తెలిసేదాకా చేయిస్తాను. అది కుదరకపోతే వేరే టెస్టులు కూడా పెడతాను. కారణం ఉంది. ఏంటాద్య? ఏం కారణం అది? చెప్పు ఆద్య. అదే, మీ బావది చారుది మంచి లవ్ స్టోరీ కదా. ఇద్దరు కలిసి లాంగ్ లవ్ చేసుకుంటూ రావాలనుకుంటున్నారేమో కదా. అంతే అయ్యుండొచ్చులే. అక్క, సినిమా థియేటర్ లో ఐస్ క్రీమ్ దొరుకుతుంది కదా? దొరుకుతుందిరా. మరి చాక్లెట్లు? అవి కూడా దొరుకుతాయి. అయితే అక్కడికి వెళ్ళాక ఐస్ క్రీమ్లు చాక్లెట్లు అవన్నీ కొనుక్కుని తింటానక్క. సరే. రే బిట్టు, మనం సినిమా చూడ్డానికి వెళ్తున్నాం రా, ఐస్ క్రీమ్లు చాక్లెట్లు తినడానికి కాదు. తినకుండా చూస్తానక్క. ఇంట్లో ఎలాగో తినాం కదా, అక్కడ కూడా తినకూడదా? సరే బిట్టు, నీ ఇష్టం.
నీకు ఏం కావాలో అవి తీసుకో. థ్యాంక్ యూ అక్క. నేను ఐస్ క్రీమ్ తింటాను. వదినా, ఏంటది నన్ను చేస్తున్న పని? ఈ చైన్ ఈ పెట్టెలో పెడదామని. నాకు అర్థమైంది వదినా. మేం వద్దన్నామన్న అహంతో, వీళ్ల మాట నేనెందుకు వినాలన్న ధీమాతో ఈ చైన్ తీసి దొంగతనంగా వాళ్ళకివ్వాలి అనుకున్నాం. అబద్ధాలు చెప్పడం కూడా నేర్చుకున్నావా జానకి? అసలు ఎందుకు ఇలా తయారవుతున్నావు? అత్తయ్య, నేను దొంగతనం చెయ్యలేదు అంటే నమ్మరేంటి? కళ్ళ ముందు కనిపిస్తుంటే నమ్మకుండా ఎలా ఉంటా? ఎందుకక్క ఇంకా తప్పించుకోవాలని చూస్తున్నావు? వాళ్ళతో మాట్లాడేటప్పుడు నేను విన్నాను. నువ్వు మంచి పేరు తెచ్చుకోవాలని ఇలా దొంగతనానికి పాల్పడ్డావు. అత్తయ్య, పద్మ, పార్వతి, నేనేంటో నా మనసుకి తెలుసు. దేవాలయం లాంటి నా ఇంట్లో నేను దొంగతనం చేస్తానా? మీరు కావాలని నింద వేస్తున్నారు, చూసి అంటున్నారు. మీరు తెలుసుకుంటే మంచిది. అవసరమైతే ఆయన్ని నేను అడిగి తీసుకుంటాను తప్ప ఇలాంటి పనులు నా ప్రాణం పోయినా చెయ్యను. చారు, నీకే ఫ్లేవర్ ఐస్ క్రీమ్ అంటే ఇష్టం? నాకు మ్యాంగో ఫ్లేవర్ అంటే ఇష్టం బావా. హే, సేమ్ పించ్. నాకు కూడా ఆ ఫ్లేవర్ అంటే ఇష్టం. బాబు, 2 మ్యాంగో ఐస్ క్రీమ్స్ ఇవ్వు. లేవండి. అవి లేవా? సరే, వేరేవి ఇవ్వండి. చాకోబార్ ఉన్నాయండి. ఇవ్వండి. బావా బావా, నాకు ఐస్ క్రీమ్. నువ్వు మ్యాంగో ఫ్లేవర్ అడిగావు కదా, అతని దగ్గర లేదు, అందుకే తీసుకోలేదు. మరి నీకు కూడా ఇష్టం అన్నావు కదా బావా. అన్నాను కానీ అతను లేదన్నాడు కదా, అందుకే చాకోబార్ తీసుకున్నాను. నాకు చాకోబార్ అంటే కూడా ఇష్టమే. బావా, ఏంటి చారు, నువ్వు కూడా ఇదే ఐస్ క్రీమ్ తింటావే ఏంటి? అయ్యో, వాడు కూడా వెళ్ళిపోయాడే. పోనీ నా ఐస్ క్రీమ్ ఇద్దామనుకుంటే 2 ఎంగిలి చేశాను. ఎంగిలిస్తే బాగోదు కదా, వద్దులే. ఏం పర్లేదు బావా, నువ్వు నాకు కాబోయే భర్తవు కదా, ఇవ్వు పర్లేదు. తప్పు చారు, కాబోయే భర్తని కాని ఇంకా కాలేదు కదా. పెళ్లికి ముందు అలా ఎంగిలి తినకూడదు. ఒకవేళ తింటే పెళ్లి అవ్వడం కష్టం.
నీకు నాతో పెళ్లి అవ్వడం ముఖ్యం కదా, అందుకే ఈ ఐస్ క్రీమ్ వద్దు. ముందు ఎక్కడైనా కనిపిస్తే వేరే ఐస్ క్రీమ్ తినిపిస్తాలే. సరే పద పద, సినిమాకి టైం అవుతుంది. ఇదేంటి కొత్త కారులోంచి పొగలొస్తున్నాయి? ఇది కొత్త కార్ కాదు, పాత కార్. ఏంటి పాత కారా? పాత డబ్బా కార్ కి పెయింటింగ్ వేయించి బిల్డప్ ఇచ్చారు, అందుకే ఇలా వస్తుంది పొగ. కొత్త కార్ అయితే ఇలా రాదు. మరి ఇప్పుడు సినిమాకి ఎలా వెళ్దాం? నేను ఒకసారి చెక్ చేస్తానుండు. స్టార్ట్ అయితే వెళ్దాం, లేదంటే ఆటోలో వెళ్దాం. నువ్వెక్కడికి రా. రారే ఆగక్క, మే హూనా. ఏమైంది బిట్టు? ఇది ఎందుకు నవ్వుతున్నారు? ఏమైంది? ఇట చూడు, నీ మొహం చూడు ఎలా ఉందో. అయ్యో, నా ముఖం ఏంటి ఇలా అయింది? వద్దురా వద్దురా అంటే నువ్వు విన్నావా? మెహూనా అంటూ వెళ్ళావు, బాగైందా? అందుకే చెప్పేది వినాలి. చాలే ఇంకా ఎంత దూరం బావా? దగ్గరకు వచ్చేసాను చారు. ఇదిగో రామలక్ష్మి వాళ్ళు. సరేనా, పద పద రా. నువ్వు వచ్చి కళ్ళు ముచ్చినా ఉన్నా. రామలక్ష్మి అప్పుడే వచ్చేసారేంటి బావా? భలే ఫాస్ట్ గా వచ్చారే. ఇప్పుడే వచ్చాము. అరే బిట్టు, ఏమైంది అలా అయిపోయావు? అబ్బా బావా, అవన్నీ తర్వాత. నడిచి నా ప్రాణం పోయింది. సమయానికి వాళ్ళు ఇక్కడే ఉన్నారు కాబట్టి సరిపోయింది. పదండి, అందరం కలిసి కార్లో వెళ్దాం. పదండి. ఎక్కడికి వచ్చేది? కార్ చెడిపోయింది. చెడిపోయింది? అదేంటి, కొత్త కారు కదా, అలా ఎలా చెడిపోతుంది? ఇంతకీ బిట్టు మొహం ఎందుకు అలా అయింది? ఈ కార్ గొట్టం నుంచి పొగొస్తుంది బావా. బిట్టు ఆ గొట్టం దగ్గర మొహం పెట్టాడు, అందుకే ఇలా నల్లగా అయ్యాడు. ఇది కొత్త కార్ కాదు, డొక్కు కార్. ఆద్య, డొక్కు కార్ ఏంటావేంటి కొత్త కార్ని పట్టుకొని? ఇది కొత్త కారా? పాత కార్ కి పెయింట్ వేయించి బిల్డప్ ఇచ్చారు. ఇంజన్ చెడిపోయి పొగ గొట్టంలో నుంచి పొగొస్తుంది. ఎవరినైనా మోసం చేయగలరేమో, కానీ నన్ను మాత్రం మోసం చేయలేరు. అంటే పాత కారు ఇచ్చి నన్ను మోసం చేయాలనుకున్నారా? కాదు బావా, కొత్త కారే. ఇంత క్లియర్ గా కనిపిస్తుంటే ఇంకా కొత్త కారు అంటావేంటి? ఇలాంటి బట్టలు వేసుకోకూడదని కొన్ని రోజులకు ప్రచారం చేస్తున్నాం. ఆ విషయం మీకు తెలీదా? నీ గాలి తాకి హాయికి ప్రాణమొచ్చినది రాయికి, రాయి ఎవరంటే నన్ను నేను చూపనా? ఇష్క్ సిపాయా, ఇష్క్ సిపాయా, ఇష్క్ పర్దే మే కిసీ రబ్బో నీకేం కాలేదు కదా?
నీకేం కాలేదు కదా? ఏం కాలేదు. వెళ్దాం బావా. పదచారు, సినిమాకి వెళ్దాం. బావా ఇప్పటి వరకు చేసింది చాలు. సినిమా లేదు ఏం లేదు, ఇంటికి వెళ్ళిపోదాం పదా. మళ్ళీ ఇద్దరం కలిసి ఎప్పుడైనా వద్దాం. పద పదా. నువ్వు అత్తయ్య మీద దొంగతనం నింద వేశావా? అది నింద కాదురా, నిజం. నువ్వు చూసావా? చెప్పమ్మా, నువ్వు చూసావా? చూడలేదు, కానీ వదిన చేతిలో ఆ చైన్ ఉంది. అందుకే వదిన తీసింది అనుకున్నాను. అలా ఎలా అనుకుంటావమ్మా? అత్తయ్య తీసింది అని చెప్పడానికి నీ దగ్గర రుజువే లేనప్పుడు నువ్వెలా అనుకుంటావు? అనుకోకేం చేయమంటావురా? ఏం చేయమంటావు? ఇప్పుడు మీ మావయ్యకి అత్తయ్యకి మాటలు లేవు, అందుకే డబ్బులు అవసరం ఉండి అడగలేక ఆ గొలుసు తీసింది. అత్త, నోటికొచ్చినట్టు మాట్లాడకండి. మా అమ్మకి దొంగతనం చేయాల్సిన అవసరం లేదు. నువ్వేదో పొరపాటు పడ్డావు. ఏంటి, నువ్వు కూడా నాకు ఎదురు సమాధానం చెప్పేంతటి దానివయ్యావా? మా అమ్మ గురించి తప్పుగా మాట్లాడితే ఎవరితోనైనా నేను ఇలాగే మాట్లాడతాను. వీళ్ళకి ఎప్పుడు చూసినా ఏది కూడా నిజాలు తెలుసుకోకుండా అపార్థం చేసుకోవడం, అవమానించడం, బాధ పెట్టడం బాగా అలవాటైపోయింది. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? నువ్వు మధ్యలో మాట్లాడావంటే బాగోదు చెప్తున్నా. అమ్మా, తనన్న దానిలో తప్పే ఉంది. నీకు ఎప్పుడు చూసినా తొందరగా అపార్థం చేసుకోవడం అలవాటైపోయింది. మొన్న పండుగలో ఆకు నేను తీసుకుంటే తను తీసుకుంది అని నిజం తెలుసుకోకుండా తిట్టావు. వారెవడో ఆద్య మీద దాడి చేస్తే అందుకు కారణం కూడా ఆద్య అని తిట్టావు. ఇలా చాలా విషయాల్లో తొందర పడుతూనే ఉన్నావు. ఇప్పుడు కూడా అత్తయ్య విషయంలో తొందర పడుతున్నావు. అదేంటి బావా, అత్తయ్యని అలా అంటావేంటి? అప్పుడు అత్తయ్య తొందరపడుండొచ్చు, ఎందుకు అలా చేసుంటుంది? ఏదైనా తప్పు జరిగిపోతుందన్న భయంతోనే కదా. ఇప్పుడు కూడా పెద్దమ్మే తీసుంటే పెద్ద గొడవలవుతాయని ముందు జాగ్రత్త పడుతుంది. అత్తయ్యది తొందరపాటుతనం కాదు, ముందు జాగ్రత్త. దాన్ని ముందు జాగ్రత్త అనరు, కుటుంబంలో మంటలు రేపడం అంటారు. అయినా ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకోలేని నీకు మాట్లాడే అర్హత లేదు. అక్కా, అక్కా, ఏంట్రా, ఏమైంది? వదిన దొంగతనం చేసిందని తిట్టావా? దొంగతనం చేసింది కాబట్టి తిట్టింది. అవునరా, నిజం కాబట్టి తిట్టాను. అయితే ఏంటి? నోరు మూయక్క. అదెందుకు నోరు మూయాలరా? రఘుకు తెలియకుండా రఘు పెట్లో నుంచి గొలుసు తీస్తే దొంగతనం చేసినట్టు కాదా? ఏంటమ్మా నువ్వు కూడా? వదిన గురించి నీకు తెలీదా? అసలు ఆ చైన్ ఎవరిదనుకుంటున్నారు? నాది.
చెప్పు